వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీ అనే రిపోర్టర్ మధురకోల కిషోర్. భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు ఇల్లందు ప్రాంతాలలో ఉదయం 10 గంటలకే 49 డిగ్రీల ఎండలు, బొగ్గు గనుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. జిల్లాలోని ప్రజలు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచన. విపరీతంగా 3 రోజుల నుంచి వడగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుట్ట అయితే సింగరేణి బ్లాస్టింగ్ వల్ల వచ్చిన పొడి. దీని ద్వారా విపరీతమైన వేడి గాలులు వస్తాయి. అలాగే వాతావరణం సూచన వారు ఈ 4 రోజులు విపరీతమైన ఎండలు అలాగే వడగాలులు ఉంటాయని ఎప్పుడో చెప్పారు. అందుకనే అవసరమైతేనే బయటికి రావాలి. అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 10 గంటలకే 49 ఉష్ణోగ్రత ఎండలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎండలతో పాటు భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందులో విపరీతమైన జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. దాన్ని అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రభుత్వం వారు ఎప్పటికప్పటికి వృద్ధులు వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయటికి రావాల్సిందని కోరుకుంటాను. ఈ బొగ్గు గనుల వల్ల విపరీతమైన ఎండలు, వేడి ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి, కోల్ మైన్ ఏరియాలో. దీంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అలాగే ప్రభుత్వం వారు హెచ్చరిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి CN9 న్యూస్, ముద్రకోళ్ళ కిషోర్.